జడా శ్రావణ్ కుమార్ గారి యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యం ఏముందండి, మా పిల్లలిద్దరు పాప. మీ స్వగ్రామం ఎక్కడండి అసలు? యాక్చువల్లీ మా స్వగ్రామం వచ్చేసరికి గుంటూరు. అంటే కొంతమంది రకరకాలు చెప్తారు, రాజమండ్రి ఏరియా అంటారు, కొంతమంది గుంటూరు అంటారు. గుంటూరు టౌను. మా మదర్ది మా ఫాదర్ది ఇద్దరిది కూడా గుంటూరే. కాకపోతే మా నాన్నగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేయటం కారణంగా గుంటూరులో పుట్టి వెంటనే పెదనందిపాడు ట్రాన్స్ఫర్ అయ్యి, పెదనందిపాడు నుంచి పత్తిపాడు గుంటూరు జిల్లా, అక్కడే 15 సంవత్సరాలు ఉద్యోగం. అక్కడ నుంచి తాడికొండ నుంచి తెనాలి నుంచి పొన్నూరు. సో ఫైనల్గా పేరేచెర్ల ఆ ఏరియాలో రిటైర్డ్. అంతా గుంటూరు జిల్లానే. సో ఇట్లా అన్ని ఏరియాలు తిరిగిన కారణంగా మా 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 చదువులు కూడా డిఫరెంట్ షేడ్స్లో జరిగినాయి. బట్ ఏదేమైనా నా నేపథ్యం గుంటూరు. సో గుంటూరు వ్యక్తిగా ఏసీ కాలేజీలో డిగ్రీ చదువుకున్నాను. పీజీ వచ్చి విఆర్ఎస్ అండ్ వైఆర్ అని చీరాల, ఆంధ్ర యూనివర్సిటీ లా చదువుకున్నాను. సో విశాఖపట్నంలోనే మ్యారేజ్ అయింది. విశాఖపట్నంలో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? ఒక విధంగా లవ్ కమ్ మ్యారేజ్డ్ అనుకోండి. సో ఆమె మా మిస్సెస్ కాపులు. ఓకే. కన్వర్టెడ్ కాదు, షీఈ్ ఒరిజినల్ కాపు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో మాకు ఈ లా అయిపోయిన తర్వాత అక్కడ నుంచే విశాఖపట్నం నుంచే జడ్జిగా సెలెక్ట్ అవటం, మెజిస్ట్రేట్గా సెలెక్ట్ అవటం. మళ్ళీ మేము కూడా ఒక 10 ఏళ్ళు అటు ఇటు రాజమండ్రిలో ఫైనల్గా రిజైన్ చేశాం. అందువల్ల చాలామంది రాజమండ్రి సొంతూరేమో అనుకుంటారు. బట్ ఇది ఓవరాల్గా క్రిప్టీగా నా నేపథ్యం. అంటే అంబేద్కర్ బాగున్నటువంటి మీరు ఐఏఎస్ సివిల్స్కి వెళ్ళకుండా ఇటు న్యాయవాదికి ఎందుకు ఎంచుకున్నారు? సివిల్స్కి వెళ్ళేంత తెలివి నాకు లేదు. సివిల్స్కి మ్యాథమెటిక్స్ అవన్నీ మనకు వచ్చేసావు. సివిల్స్కి వెళ్ళేంత గొప్ప తెలివిగల వాడిని అయితే కాదు. ఐఎమ్ వెరీ పూర్ స్టూడెంట్. వాస్తవంగా చెప్పాలి అంటే నేను నా లైఫ్లో నేను అసలు ఫస్ట్ క్లాస్ అనేది టేస్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ పూర్ స్టూడెంట్. కొంత ఉద్యమాలు అటు ఇటు అని తిరిగేవాడిని. లీడర్షిప్లో తిరగటం వల్ల ఎక్కువ చదువు నాకు నా లైఫ్లో నేను చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల. సో సమాజం పట్ల కొంత ఆలోచన ఉన్న నాకు చదువు అనేది ఒక స్థాయి వరకే చదువుదామని అనిపించేది. అందువల్ల నేను పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. కాబట్టి ఐఏఎస్ టార్గెట్ లేదు నాకు. సో ఒక మంచి జర్నలిస్ట్ అవ్వాలని ఉండేది నాకు. బట్ అనుకోకుండా జర్నలిస్టు పోస్ట్ మిస్ అవ్వటం, కోఇన్సిడెంట్గా లాకి రావటం, అక్కడ నుంచి మళ్ళీ ప్రస్థానం మొదలైంది. సో ఐఏఎస్ ఆఫీసరు అవ్వాలని నాకు ఎప్పుడూ లేదు. అయ్యేంత తెలివి ఉందని కూడా అనుకోవటం లేదు. సార్, న్యాయమూర్తిగా ఎందుకు బయటికి రావడం జరిగింది? ఏదన్నా రాజకీయ ఒత్తిడి వల్ల బయటికి రావడం జరిగిందా, లేదంటే ఎందుకు బయటకు వచ్చారు? ఏం లేదండి, రాజకీయ ఒత్తిళ్ళు అస్సలు ఉండవు. నువ్వు నానెస్ట్గా ఉన్నావు అంటే ప్రధానమంత్రి కంటే గొప్ప పోస్ట్ అది. నిజంగా చెప్పాలి అంటే ఒక్కోసారి ఇప్పుడు తలుచుకున్నా కూడా ఒళ్ళంతా పులకరించిపోతుంది నాకు ఆ పోస్ట్ గురించి తలుచుకుంటే. ఎందుకు వచ్చాం బయటికి అనేది నాకు కూడా ఇప్పటికీ కూడా అర్థం కాదు. మేబీ తెలివితేటలు ఎక్కువైపోయి వచ్చామేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అక్కడే ఉంటే బాగుండేదేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ ఎనీవే, ఒకసారి మన నిర్ణయం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మనం రిపెంట్ అవ్వకూడదు. బట్ న్యాయమూర్తిగా నేను చాలా మంచి మెమరీస్ ఉన్నాయి నాకు. బయటకు రావడానికి ఒకటే కారణం, మన జాతిలో నుంచి ఒకడు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? రాజ్యాధికారం ఎందుకు కాకూడదు? ఏం తక్కువ? ముఖ్యమంత్రి అవ్వాలి. చచ్చిపోయేలోపు ఒక్కరోజైనా ఆ సీట్లో కూర్చోవాలి. ఒక ఎస్సీ వ్యక్తి, ఒక అంబేద్కర్ భావజాలంతో వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు కాకూడదు? ఎందుకు? వ్యవస్థ మీద పోరాటం ఉంది నాకు, ఫైటింగ్ అగ్నెస్ట్ సొసైటీ. ఎందుకు కాకూడదు? మనం ఏంటి తక్కువ? దేంట్లో తక్కువ? పోనీ అవ్వకుండా చచ్చిపోయామా, పోనీయండి, నో ప్రాబ్లం, యుద్ధం చేస్తాం. మనం భవిష్యత్తు తరాలకు ఒక దారైనా చూపించగలం. బాబు ఇగో నేను ముఖ్యమంత్రి అవడానికి ఇన్ని ప్రయత్నాలు చేశాను, నేను ఒక 25% 30% ట్రావెల్ చేసి చచ్చిపోయాను, ఇంకో మిగతా 75% ఉంది, ఇదిగో ఈ దారి గుండా వెళ్ళు, నేను ఈ దారి గుండా వెళ్ళాను, తప్పు ఈ దారి గుండా వెళ్ళు అని ఇంకో దారి చూపించేదానికి అవకాశమైనా ఉంటుంది.
సో ఐదర్ నేనైనా విన్ అవుతాను, లేకపోతే నేను విన్ అవ్వకపోతే భావితరాలకి దారైనా చూపిస్తా తప్ప ఆ లక్ష్యాన్ని మాత్రం వదలకూడదు. ఆ లక్ష్యం కోసమే రిజైన్ చేశాను, ఇంక వేరే ఏ కారణం లేదు. మై వన్ అండ్ అల్టిమేట్ గోల్ లైఫ్లో రాజ్యాధికారం సాధించాలి. అది దానికోసం ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు వాడతాం. సార్ భవిష్యత్తులో 29 ఎన్నికల్లో జై భీమ్రావ్ పార్టీ అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం ఉంటుంటారా? ఖచ్చితంగా ఉంటుందని అయితే నేను భావిస్తున్నా. మరి ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారో నాకు తెలియదు, కానీ ప్రజల తరపున అసెంబ్లీలో ప్రశ్నించేటువంటి అవకాశం అయితే 2029లో నాకు వస్తుంది అని అయితే ప్రగాఢ విశ్వాసం ఉంది. ఆ విధంగా ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది. అధ్యక్ష అనటానికి అంటే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి ప్రజా సమస్యలు వేదికే ఉంటాడు అసెంబ్లీలో, మీ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల వాయిస్ గొంతుకై జడా శ్రావణ్ గారు ఉంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజలు ఆశీర్వదిస్తే నేను నాతో పాటు కొంతమంది అసెంబ్లీలో ఉండే అవకాశం ఉంది అని అయితే నేను భావిస్తున్నా. చూద్దాం ఎలా జరుగుతుందో భవిష్యత్తు.